నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. మహాకుంభమేళ మరికొన్ని రోజుల్లో మన భారతదేశంలో మొదలవ్వబోతుంది ఈ మహాకుంభమేళ. 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి ఈ మహాకుంభమేళా కోసం మన భారతదేశంలోని ప్రజలే కాదు, యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మహాకుంభమేళా మొదలవుతుందా, ఎప్పుడెప్పుడు అక్కడికి వెళదామా, ఎప్పుడెప్పుడు నదీ స్నానాలు ఆచరిద్దామా అని వారంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ మహాకుంభమేళా వెనుకున్నటువంటి కొన్ని సీక్రెట్స్ ని రివీల్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందులో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఈ 4 ప్రాంతాల్లోని, అంటే ప్రయాగ్రాజ్ లో ఉన్నటువంటి త్రివేణి సంగమం, హరిద్వార్ లో ఉన్నటువంటి గంగా నది, ఉజ్జయినిలో ఉన్నటువంటి సిప్రా నది, అలాగే నాసిక్ లో ఉన్నటువంటి గోదావరి నది ప్రాంతాల్లోనే ఈ మహాకుంభమేళా ఎందుకు నిర్వర్తిస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే మహాకుంభమేళా నిర్వర్తించటం వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా? పాయింట్ నెంబర్ 3, ఎప్పుడు ఎక్కడా కనిపించినటువంటి నాగసాధువులు, అఘోరాలు, అఘోరీలు కేవలం ఈ మహాకుంభమేళా సమయాల్లోనే ఎందుకు బయటకు వస్తున్నారు? ఎక్కడో కొండ గుహల్లో, మంచు కొండల మధ్యలో ఉండేటటువంటి వారు కాలినడకన అన్ని కిలోమీటర్లు ఎలా వస్తున్నారు? అసలు మహాకుంభమేళా గురించి వారికి ఎలా తెలుస్తోంది? దీని వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా? అండ్ పాయింట్ నెంబర్ 4, 2025 లో జరగబోయేటటువంటి మహాకుంభమేళా ప్రత్యేకతలేంటి? మరీ ముఖ్యంగా ఒక 6 రోజుల పాటు జరిగేటటువంటి ప్రత్యేక పూజల గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్ నెంబర్ 1, ఈ 4 ప్రాంతాల్లోనే మహాకుంభమేళా ఎందుకు నిర్వర్తిస్తున్నారు అనంటే, మీకందరికీ తెలిసే ఉంటుంది, మన పురాణాల ప్రకారం సాగర మదనం జరిగింది అనేది. సాగర మదనం జరుగుతున్నప్పుడే సాగర మదనంలో నుంచి ఎన్నో విషయాలు ఉద్భవించాయి. హాలాహలం కావచ్చు, అలాగే లక్ష్మీ అమ్మవారు కావచ్చు, కామధేనువు కావచ్చు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా చివరికి అమృత కలశం సాగర మదనంలో నుంచి ఉద్భవించింది. ఈ అమృత కలశం మాకు కావాలంటే మాకు కావాలి అని ఇటు రాక్షసులు, ఇటు దేవుళ్ళు యుద్ధం చేసుకున్నారు. ఆ సమయంలో దేవుళ్ళు చేసేదేమీ లేక ఇక మాకు ఆ విష్ణుమూర్తే శరణు అంటూ కూడా పరుగు పరుగున వైకుంఠానికి వెళ్లారు. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. వైకుంఠానికి వీరంతా వెళ్లే సమయానికి విష్ణుమూర్తి సేద తీరుతూ ఉన్నారట, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. ఇదంతా గమనిస్తున్నటువంటి గరుత్మంతుడు విషయం తెలుసుకొని వెంటనే ఆ అమృత కలశం ఉన్న ప్రాంతానికి వెళ్లి అమృత కలశాన్ని నోట కరుచుకొని గాల్లో ఎగురుకుంటూ భూమండలం వైపు వెళ్ళాడట. స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారు కదా, ఆయన మేలుకొని ఒక నిర్ణయానికి వచ్చేంతవరకు ఈ అమృత కలశాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది అని ఆ గరుత్మంతుడు భావించాడట. స్వామివారు విశ్రాంతి నుంచి బయటకు వచ్చి ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఈ అమృత కలశాన్ని కాపాడాల్సిన బాధ్యత నాదే అని భావించినటువంటి గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని నోట కరుచుకొని భూమి చుట్టూ తిరుగుతున్నాడట. ఇలా తిరుగుతున్న క్రమంలో విష్ణుమూర్తి విషయం తెలుసుకోవటం, దానికి ఏం చేయాలా, పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకి మోహిని అవతారం ఎత్తాలి అనే ఆలోచన రావటం, ఆయన మోహిని అవతారం ఎత్తటం, ఆ తరువాత అమృత కలశాన్ని ఎలా కాపాడాలో అని కొన్ని ప్లాన్స్ వేసిన తర్వాత విషయం తెలుసుకున్నటువంటి గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకొని విష్ణుమూర్తి వద్దకు వచ్చాడట. అలా ఆయన భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో అమృత కలశాన్ని తీసుకొని తిరిగి వైకుంఠానికి వచ్చే క్రమంలో ఒక 4 చుక్కలు నేను ఇందాక చెప్పినటువంటి ఈ 4 ప్రాంతాల్లో పడ్డాయట. ప్రయాగ్రాజ్ లో ఉన్నటువంటి త్రివేణి సంగమం ప్రాంతంలో, నాసిక్ లో ఉన్నటువంటి గోదావరి ప్రాంతంలో, హరిద్వార్ లో ఉన్నటువంటి గంగా నది ప్రాంతంలో, ఉజ్జయినిలో ఉన్నటువంటి సిప్రా నది ప్రాంతంలో ఒక్కొక్క చుక్క పడ్డాయట.
సో అందుకని చెప్పేసి ఈ 4 ప్రాంతాల్లో మహాకుంభమేళాని నిర్వర్తిస్తారు. ఎక్కడైతే అమృత కలశంలో నుంచి ఆ 4 చుక్కలు పడ్డాయో అక్కడే మహాకుంభమేళా జరుగుతోంది. ఎస్, సో మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటాను. పాయింట్ నెంబర్ 1, ఎందుకు ఈ 4 ప్రాంతాల్లోనే మహాకుంభమేళాను నిర్వర్తిస్తున్నారు అనేది. ఇక ఆ తర్వాత జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. మరి అమృత కలశాన్ని మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏ విధంగా దేవుళ్ళకి అందజేశాడు అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. రైట్, ఇక పాయింట్ నెంబర్ 2, 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే మహాకుంభమేళా ఎందుకు నిర్వర్తిస్తున్నారు అంటే, మీకు ఒక విషయం తెలుసా? మనకి ఒక రోజు అంటే 24 గంటలు, ఒక సంవత్సరం అంటే 365 రోజులు కదా. మరి దేవుళ్ళకి ఒక రోజు అంటే ఎంత సమయం? మీలో ఎంతమందికి తెలుసు? ముందుగా కామెంట్ చేయండి. చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. దేవుళ్ళకి ఒక రోజు అంటే మనకు 365 రోజులతో సమానం, అంటే ఒక సంవత్సరంతో సమానం. మీకు అర్థమైపోయింది కదా దేవుళ్ళకి ఒక రోజు అంటే ఎంత సమయం అనేది. రైట్, సో దేవుళ్ళకి ఒక రోజు ఇజ్ ఈక్వల్స్ టు మనకి ఒక సంవత్సరంతో సమానం. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, ఇందాక నేను మీకు చెప్పాను, సముద్ర మథనం నుంచి ఉద్భవించినటువంటి అమృత కలశాన్ని గరుత్మంతుడు నోట కరుచుకొని భూమి చుట్టూ తిరిగాడు అని చెప్పి. రైట్, మీకు గుర్తుంది కదా. సో ఆయన అలా భూమి చుట్టూ 12 రోజుల పాటు తిరిగాడట. నేను దేవుళ్ళ కాలమానం ప్రకారమే చెప్తున్నాను. ఆయన 12 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగాడు. అంటే ఇప్పుడు చెప్పండి, 12 రోజులు అంటే మన ప్రకారం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? ఒక రోజు ఇజ్ ఈక్వల్స్ టు ఒక సంవత్సరం అన్నప్పుడు 12 రోజులు ఇజ్ ఈక్వల్స్ టు 12 సంవత్సరాలు. ఎస్, అదన్నమాట మ్యాటర్. అందుకని చెప్పేసి ఆయన 12 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగాడు కాబట్టి 12 సంవత్సరాలకు ఒకసారి మనకు మహా కుంభమేళా జరుగుతుందన్నమాట. రైట్, ఇక పాయింట్ నెంబర్ 3, అసలు ఎప్పుడు కనిపించని, ఎప్పుడు చూసినా కొండ గుహల్లో మంచు కొండల్లో నివసించేటటువంటి అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు ఈ మహాకుంభమేళా సమయాల్లోనే ఎలా బయటకు వస్తున్నారు? వారే ముందుగా ఎందుకు నది స్నానాలు ఆచరిస్తున్నారు అంటే, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, అఘోరాలుగా కానీ, అఘోరీలుగా కానీ, నాగసాధువులుగా కానీ మారాలి అంటే వారు కఠోర దీక్ష చేయాల్సి ఉంటుంది. అది 6 ఏళ్ల పాటు ఉండొచ్చు, లేదా 12 ఏళ్ల పాటు ఉండొచ్చు. వాళ్ళ గురువు గారి మెప్పు పొందేంత వరకు, వాళ్ళ గురువు గారు వీరు ఎస్ నాగసాధువులు, వీరు అఘోరాలుగా మారిపోయారు అని ధృవీకరించేంత వరకు వారు దీక్ష చేయవలసి ఉంటుంది. గురువు ఏం చెబితే వారది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇది నేను కొంతమంది పండితుల దగ్గర నుంచి తెలుసుకున్న విషయం. ఇది ఆ విషయం నేను మీకు చెప్తున్నాను. సో వాళ్ళలా గురువు గారి మెప్పు పొందేందుకు కఠోర దీక్ష చేస్తారన్నమాట. సో ఆ కఠోర దీక్ష చేసిన తర్వాత ఒక ప్రతిజ్ఞ చేస్తారు. నాగసాధువులుగా మారేవారు కానీ, అఘోరాలుగా మారేవారు కానీ ఒక ప్రతిజ్ఞ చేస్తారనమాట. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాతే వాళ్ళు పూర్తిగా అఘోరాలుగా, నాగసాధువులుగా మారిపోతారు. ఆ ప్రతిజ్ఞలోనే మహాకుంభమేళా గురించి కూడా ఉంటుంది. మహాకుంభమేళా సమయాల్లో ఎక్కడున్నా కానీ నదీ స్నానానికి ఖచ్చితంగా వెళ్ళాలి అని గురువు గారు ముందుగానే ప్రతిజ్ఞ చేయించుకుంటారట. ఇది ఆదిశంకరాచార్యుల వారే నిర్ణయించినటువంటి విషయం అట. ఆదిశంకరాచార్యుల వారికి స్వయంగా స్వామి వారే చెప్పారట. సో అక్కడి నుంచి అలా తరతరాలుగా ఈ పరంపర అలా సాగుతూ వస్తుందన్నమాట. గురువులు ఎవరైతే ఈ విధంగా మారుతారో వాళ్ళకి ప్రతిజ్ఞ చేయించే సమయంలోనే మాట తీసుకుంటారనమాట. ప్రతి మహా కుంభమేళా సమయానికి అక్కడికి వెళ్ళాలి, ముందుగా నది స్నానాలు ఆచరించాలి, ఆ తర్వాతే సాధారణ భక్తులు నది స్నానాలు చేయాలి అని నిర్ణయింపబడింది. ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది. ఇంకో విషయం తెలుసా మీకు? 1947కి ముందు, అంటే మనకి ఇండిపెండెన్స్ రావటానికి ముందు ఈ మహాకుంభమేళాకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా అఘోరాలే చూసుకునేవారట. పూర్తిగా అఘోరాలే నిర్వర్తించేవారట మహాకుంభమేళాని. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సో ఇలా వాళ్ళు 12 ఏళ్లకు ఒకసారి ఎప్పుడు జరుగుతున్నా కానీ వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. వాళ్ళకి దేవుడు ముందే హింట్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నడుచుకుంటూ కాలి నడకన ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ముందుగా నది స్నానాలు ఆచరిస్తారు. వారు ఎవ్వరిని ఏమీ చేయరు, ఎవ్వరిని ఏమి అనరు. వాళ్ళంతట వాళ్ళు నది స్నానాన్ని చేస్తారు, బయటికి వస్తారు,
అలాగే కుంభమేళా అయిపోగానే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతారే తప్ప ఏ ఒక్కరికి హాని తలపెట్టరు. చూడటానికి చాలా భయంకరంగా ఉంటారు, కానీ వాళ్ళు ఎవ్వరిని ఏమి అనరు. సో ప్రతిజ్ఞలో భాగంగానే వారు మహాకుంభమేళా సమయంలో నదీ స్నానాని కోసం అక్కడికి వస్తారన్నమాట. పాయింట్ నెంబర్ 4. మరి 2025లో మహాకుంభమేళాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే, ఈ మహాకుంభమేళా జనవరి 13 నుంచి మొదలై ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు సాగుతోంది. అంటే జనవరి 13 పుష్య పౌర్ణమి నుంచి మొదలుకొని ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు ఈ మహాకుంభమేళా సాగుతుందన్నమాట. ఇక నేను ఇందాకే చెప్పాను, ఈ మహాకుంభమేళాలో 6 రోజులు చాలా ప్రత్యేకమని చెప్పి. అవేంటో ఇప్పుడు చెప్తున్నాను. జనవరి 13 పుష్య పౌర్ణమి, ఇది చాలా మంచి పర్వదినం. జనవరి 14 మకర సంక్రాంతి, ఇది కూడా చాలా మంచి పర్వదినం. జనవరి 29 మౌని అమావాస్య. ఫిబ్రవరి 3 వసంత పంచమి, శారదాదేవికి చాలా ఇష్టమైన రోజు. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి. అలాగే ఫిబ్రవరి 26 ఆ మహాదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రి. ఈ 6 రోజులు ఈ మహాకుంభమేళాలో చాలా 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 ప్రత్యేకం అన్నమాట. ఈ 6 రోజుల్లో భక్తజనం అధిక సంఖ్యలో ఉంటారని ఒక అంచనా కూడా ఉంది. ఇక మరో విషయం, 2013లో ఈ మహాకుంభమేళా జరిగినప్పుడు దాదాపు 20 కోట్ల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు అనేది ఒక అంచనా. ఈసారి ఆ నెంబర్ డబుల్ కాబోతుందట. ఎస్, దాదాపు 40 కోట్ల మంది ఈసారి భక్తులు నదీ స్నానాలు ఆచరించడానికి అక్కడికి వస్తారు అనేది గవర్నమెంట్ ఒక అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జస్ట్ 10 degrees టెంపరేచర్ ఉంది. మన హైదరాబాద్ లో 19కో 20కో వస్తేనే గజగజ వణికిపోతున్నామే. మరి 10 degrees టెంపరేచర్ అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి టెంపరేచర్ లో కూడా చలికి ఏ మాత్రం భయపడకుండా నదీ స్నానాలు ఆచరించడానికి వెళతారు భక్తులు. సో అదన్నమాట సంగతి. ఈ 4 ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకు చెప్పాలి అనిపించి ఈ వీడియో చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా గురువులని పెద్దలని అడిగి తెలుసుకొని మరి మీకున్నటువంటి డౌట్స్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.